the next standard in days 10 ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. నార్మల్గా మనకేం తెలుసు, 31st March బ్యాలెన్స్ షీట్ ఇయర్ ఎండ్. మన వాళ్ళు అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎప్పుడు అప్రూవ్ చేస్తున్నారట. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ ఇక్కడ 15th June అనుకో. ఈ పీరియడ్లో ఏమైనా ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ అండ్ బిఫోర్ అప్రూవల్ ఈ పీరియడ్లో ఏమైనా జరిగితే దాన్ని ఏమంటామంటే ఇండియాస్ 10 కింద కవర్ చేస్తాం అనమాట. ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఫస్ట్ ఇక్కడ రావాలి అంటే నువ్వేం చేయాలి, దేర్ షుడ్ బి సమ్ కండిషన్. ఏంటంటే ఇక్కడ దాని రిలేటెడ్ ఒక కండిషన్ ఉండాలి, ఆ కండిషన్ ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటామంటే అడ్జస్టింగ్ ఈవెంట్ అంటాం. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఉంటే అడ్జస్టింగ్ ఈవెంట్ అవుద్ది. ఒకవేళ దేర్ ఇస్ నో కండిషన్ దెన్ ఇట్ విల్ బికమ్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. దట్స్ ఇట్. పైన చూసుకోవచ్చు ఒకసారి చూడు. ఈవెంట్స్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ అట. అది ఏముండొచ్చు, ఎయిదర్ ఇట్ విల్ బీ ఫేవరబుల్ ఆర్ అన్ఫేవరబుల్ దట్ అక్కర్స్ బిట్వీన్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ అండ్ ద డేట్ ఆఫ్ ద వెన్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ అప్రూవ్డ్. ఓకే, ఇందులో అడ్జస్టింగ్ ఈవెంట్ ఏంటి, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ ఏంటి, డెఫినేషన్ బాగా బైహార్ట్ చేయాలి. అడ్జస్టింగ్ ఈవెంట్స్ ప్రొవైడ్ ఎవిడెన్స్ ఆఫ్ కండిషన్స్ దట్ ఎగ్జిస్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఏం చెప్పాను నీకు, ఇక్కడ చెప్పాను కదా, ఇది దేర్ షుడ్ బి సమ్ ఎగ్జిస్టెన్స్. ఏం ఎగ్జిస్ట్ అయి ఉండాలి, కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అయితే అప్పుడు దాన్ని అడ్జస్టింగ్ ఈవెంట్ అంటాము. జస్ట్ ఇది బైహార్ట్ చేసుకో. అడ్జస్టింగ్ ఈవెంట్ మీన్స్ provides evidence of conditions that existed at the end of the reporting period. What is the accounting treatment? Adjust the amount recognized in the final statement. In addition to this, also make a separate disclosure. ఏం చేయాలి, ఫస్ట్ అడ్జస్ట్ చేయాలి ఆ అమౌంట్ని, అలాగే సెపరేట్ డిస్క్లోజర్ కూడా చూపించాలి. నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ ఏంటి, ఇండికేటివ్ ఆఫ్ కండిషన్ దట్ అరోజ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఇది రిపోర్టింగ్ పీరియడ్ అయిన తర్వాత జనరేట్ అవుతుంది అనమాట. యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ దేర్ విల్ బీ నో కండిషన్. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఈ అమౌంట్ మనం ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇన్ ద ఫైనల్ స్టేట్మెంట్స్లో. బట్ ఇఫ్ ద నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ ఈజ్ మెటీరియల్ దెన్ డిస్క్లోజ్. ఒకవేళ అది చాలా ఇంపార్టెంట్ అయితే, చాలా మెటీరియల్ ఈవెంట్ అయితే దెన్ వీ విల్ డిస్క్లోజ్ ఇన్ ద ఫైనల్ స్టేట్మెంట్స్. నోట్స్ టు అకౌంట్స్లో డిస్క్లోజ్ చేస్తాం అంతే. ఇప్పుడు దీంట్లో మనం ఏం చదువుతామంటే స్పెషల్ కేసెస్ కొన్ని ఉంటాయి. ఆ స్పెషల్ కేసెస్ ఏంటో చూద్దాం, నోట్స్లో చూద్దాం. 1 second. ఫస్ట్ది ఏముంది ఇక్కడ స్పెషల్ కేసెస్లో, ఫస్ట్ది ఇన్వెంటరీ. ఓకేనా, ఇన్వెంటరీ కండిషన్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్ డేట్కి ఒక కండిషన్ ఉంది. ఇన్వెంటరీ గురించి మాట్లాడుతున్నాను నేను. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్న కండిషన్ ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇప్పుడు దాన్ని ఏమంటాం, అడ్జస్టింగ్ ఈవెంట్ అంటాం. తెలిసిందే కదా ఇది. ఒకవేళ కండిషన్ లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, దెర్ విల్ బి, చూడు, వన్ సెకండ్ నీట్గా చెప్తా. ఇక్కడ నీకు ఇది బ్యాలెన్స్ షీట్ డేట్ 31st March బ్యాలెన్స్ షీట్ డేట్. ఇక్కడ కండిషన్ ఉంటే, ఇఫ్ దెర్ ఈజ్ సమ్ కండిషన్ వాట్ యూ విల్ టెల్, ఇక్కడ దీన్ని ఏమంటాం అంటే అడ్జస్టింగ్ ఈవెంట్ అంటాను ఇన్వెంటరీలో. ఇక్కడ కండిషన్ లేదు, దెర్ ఈజ్ నో కండిషన్ ఎగ్జిస్టింగ్, బట్ స్టిల్ ఎప్పుడు దట్ స్టిల్ ఐ విల్ కాల్ ఇట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్. అసలు ఏం మాట్లాడుతున్నావురా, సారీ సరిగ్గా చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్నా ఇక్కడ కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉందా అంటే లేదు. ఏ కండిషన్ లేదు, ఒక ప్రైస్ ఇక్కడ ఏమైంది, ప్రైస్ ఇన్వెంటరీ యొక్క ప్రైస్ ఇక్కడ పడిపోయింది. ఇన్వెంటరీ ప్రైస్ ఫాల్ అంటే ఎన్ఆర్వీఆర్ కాస్ట్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటాం కదా. కాస్ట్ యొక్క అదే ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్వెంటరీ యొక్క రేట్ పడిపోయింది. ఎందువల్ల అంటే మనకి ఇక్కడ ఏమైనా కండిషన్ ఉందా అంటే ఏ కండిషన్ ఉండదు. ఇప్పుడు దాన్ని అడ్జస్టింగ్ ఈవెంట్ అంటావా, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అంటావా అంటే నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ కాదు అడ్జస్టింగ్ ఈవెంట్. ఎన్ఆర్వి ఫాల్ డ్యూ టు ప్రైస్ చేంజెస్ ఇన్ ద మార్కెట్ దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఆ తర్వాత ఏంటి, నో కండిషన్ ఎగ్జిస్టింగ్. అసలు ఇక్కడ కండిషన్ ఏమీ లేదు,
ఇప్పుడు అది రిలేటెడ్ నో కండిషన్ ఎగ్జిస్టింగ్ అయితే మనం ఎప్పుడు కూడా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటే. ఇక్కడ కాకపోతే అది ఇది ఈ 3 ఉంటాయి అనమాట, 2 ఉంటాయి మెయిన్, ఫైరు వాటరు. ఈ రెండిటి వల్ల అయితే నో కండిషన్ ఎగ్జిస్టెడ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ద ఫాల్ ఇన్ డ్యూ టు ప్రైస్ ఎన్ఆర్వి ఈజ్ డ్యూ టు ఫైర్ అండ్ వాటర్ లీకేజ్. అప్పుడు వాటిని ఏమంటాం మనం, విచ్ అక్కడ్ ఆఫ్టర్ ద ఇయర్ ఎండ్ తర్వాత అక్కర్ అయింది కాబట్టి దీన్ని ఏమంటే నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. సింపుల్. ఇది నేను ఇంత టైం స్పెండ్ చేయకూడదు. ఫస్ట్ ఇక్కడ సమ్మరీ రాశాను, ఫస్ట్ నేను చదువుకుంటూ వెళ్తా, దాని తర్వాత సమ్మరీ చదువుతా ఫస్ట్, ఓకేనా. ఎగ్జిస్టింగ్ ఈవెంట్, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం, ఇన్వెంటరీ నీకు యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ని కండిషన్ ఉంటే ఇప్పుడు దాన్ని ఏమంటావు, ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటావు. దాంట్లో కొత్త ఏం లేదు. ఒకవేళ కండిషన్ లేదు బట్ ప్రైస్ అనేది ఇన్వెంటరీ యొక్క ప్రైస్ పడిపోయింది, అప్పుడు దాన్ని ఏమంటాం, స్టిల్ దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. స్పెషల్ కేస్ అంటే ఏంటి, నార్మల్ కండిషన్కి ఇదేంటి ఎక్సెప్షన్ అనమాట. అందుకని ఇక్కడ ఏం మాట్లాడతామంటే ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఇప్పుడు ఇంకో కేసు ఏంటంటే పాతది నాన్ కండిషనల్, అక్కడ కండిషనే లేదు, ఓకేనా. ఇప్పుడు కాకపోతే లీకేజ్ అనేది వాటర్ లీకేజ్ కానీ ఏదన్నా అవుతుంది. సో ఇప్పుడు దాన్ని ఏమంటే వాటర్ లీకేజ్, ఫైర్, వీటి వల్ల ఏమన్నా ఎన్ఆర్వి ప్రైస్ పడిపోతే దాన్ని ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటావు, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటావు. అంటే నార్మల్గా అక్కడ కండిషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి, ఎగ్జిస్టింగ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఫైర్ వాటర్ వల్ల కాబట్టి అదేమవుద్ది, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డివిడెండ్. నార్మల్గా బ్యాలెన్స్ షీట్ డేట్ అయిపోయిన తర్వాత నువ్వు డివిడెండ్ డిక్లేర్ చేస్తే నువ్వేమనాలి, దాన్ని నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అనాలి. ఎందుకంటే అది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఇదంతా అలా గుర్తుంచుకో. కంపెనీ డిక్లేర్ డివిడెండ్ అప్రూవ్డ్ బై షేర్ హోల్డర్స్, ఇట్ ఈస్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. జస్ట్ వీ హ్యావ్ టు డిస్క్లోజ్ ద నోట్స్ అకౌంట్స్లో డిస్క్లోజ్ చేయాలంతే. డివిడెండ్ డిక్లేర్ చేశాడు, కండిషన్ ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు, మనం ఏం చేస్తామంటే ఇట్స్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. గోయింగ్ కన్సర్న్, ఇక్కడ 31 మార్చ్ తర్వాత నీకేమైంది, పెద్ద ఫైరింగ్ ఇంకా అయింది, ఇది గోయింగ్ ఇప్పుడు దీనివల్ల ఇక్కడ ఏమైనా దీని కండిషన్ ఏమైనా ఎగ్జిస్ట్ అయి ఉంటుందంటే ఉండదు. సో ఇప్పుడు ఏమవుద్ది, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుద్ది నార్మల్గా అయితే. బట్ గోయింగ్ కన్సర్న్ అది ఎఫెక్ట్ అవుతుంది అనుకో, దెన్ వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఓకే, ఒకవేళ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వట్లేదు అనుకో, ఇట్ విల్ బీ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ లోన్ అరేంజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాక్సిమం అంత త్వరగా అర్థం కాదు, జాగ్రత్తగా విను. లాంగ్ టర్మ్ లోన్ అరేంజ్మెంట్ అంటే ఏంటట, నార్మల్గా మనం లోన్ ఇచ్చాం అనమాట ఎవరికో, 10 years ఇచ్చాం. 10 years ఏమన్నా వాడికి ఒక కండిషన్ పెట్టాం, డెట్ ఈక్విటీ రేషియో 2:1 మెయింటైన్ చేయాలని చెప్పాను వాడి కంపెనీ. అయితే ఇప్పుడు ఇదేమవుతుంది, మనం 10 years కాబట్టి ఇట్స్ నాన్ కరెంట్ లయబిలిటీ కింద మనం చెప్తాం. ఎప్పుడైతే వాడు కండిషన్ని బ్రీచ్ అవుతాడో అప్పుడు ఏమవుతుంది, ఆ కండిషన్ బ్రేక్ అవ్వగానే మనం ఏంటన్నా డబ్బులు ఇప్పుడు వెంటనే ఉన్న పలంగా ఇచ్చే అంటాం. ఓకే, ఉన్న పలంగా ఇచ్చామంటే అప్పుడు ఏమవుతుంది, నాన్ కరెంట్ లయబిలిటీ కాస్త ఏమవుతుంది, కరెంట్ లయబిలిటీ అవుతుంది. ఇది బేసిక్ పాయింట్. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఇది చాలా జాగ్రత్తగా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది మనకి, 1 second ఆగే, ఇది కింద తీసుకెళ్తా. అయితే ఇప్పుడు ఒకవేళ కండిషన్ బ్రీచ్ అయితే ఏమని చెప్పాను, కరెంట్ లయబిలిటీ. నవ్ కంపెనీ రివోక్డ్ ద కండిషన్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, సో నవ్ ఇట్ ఈజ్ ఏ నాన్ కరెంట్ లయబిలిటీ. ఏమన్నా అర్థమైందా, నార్మల్గా వాడికి ఏం చెప్పాం, నువ్వు ఈ కండిషను డెట్ ఈక్విటీ రేషియో 1:2 మెయింటైన్ చేయాలి, మెయింటైన్ చేయకపోతే నీ దగ్గర నేను డబ్బులు వసూలు చేసేస్తాను. ఇప్పుడు ఆ కండిషన్ ఏదైతే పెట్టామో అది తీసేస్తాను. ఓకే, ఆ కండిషన్ తీసేస్తే ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఆ కండిషన్తో సంబంధం లేదు. 10 years కాబట్టి అదేమైతే నాన్ కరెంట్ లయబిలిటీ. ఇప్పుడు కండిషన్ అడుగు బ్రీచ్ అయినా సరే వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ నాన్ కరెంట్ లయబిలిటీ. ఇప్పుడు ఏమంటున్నాడు, సో నవ్ ఇట్ ఈజ్ ఏ నాన్ కరెంట్ లయబిలిటీ. అయితే నో కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, అది ఎప్పుడు బ్రీచ్ అవుతాడు, మనకేం కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు కదా. సో మనం ఇప్పుడు ఏం చెప్తాం, దేర్ ఇస్ నో కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. ఇప్పుడు దాన్ని ఏమంటాం, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటాం నార్మల్గా, అంతేనా. అది బ్రీచ్ అవుతాడు, ఆ కండిషన్ తీసేస్తున్నా మనకే స్కోప్ తెలియదు కదా. నార్మల్గా సడన్ సర్ప్రైజ్ కింద మనం ఏం చేసామంటే ఆ కండిషన్ తీసేసాం వాడికి, కానీ దాని మీద ముందు మనకి ఏ ఇండికేషన్ లేదు. అంటే దెర్ ఇస్ నో కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో ఇప్పుడు దాన్ని నార్మల్గా అయితే మనం ఎలా ట్రీట్ చేయాలి, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కింద ట్రీట్ చేయాలి. బట్ మనం దాన్ని ఏమైనా ట్రీట్ చేస్తామంటే ఈవెన్ దెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఎందుకు ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటే అది స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నాన్ కరెంట్ లయబిలిటీ కాస్త సడన్గా కరెంట్ లయబిలిటీ అయిపోతుంది అనుకో,
ప్యానిక్ అయిపోతుంది అనమాట స్టాక్ మార్కెట్. సో అందుకనే మనం ఏం చేస్తామంటే చాలా ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ కనుక కరెంట్ నార్మల్గా అయితే కండిషన్ ఫుల్ఫిల్ చేయాలిరా. కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు అంటే అది ఏమవుతుంది, స్టిల్ ఇట్ ఈస్ స్టేయింగ్ యాజ్ నాన్ కరెంట్ లయబిలిటీ. దానివల్ల మార్కెట్ డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి మనం ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్. సో వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఒకటే గుర్తుంచుకో, గోయింగ్ కన్సర్న్ అనేది ఏంటి, మనకి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. అది ఎఫెక్ట్ అయితే మనం ఏం చేస్తాం, ఈవెన్ ఇట్ ఈస్ ఎ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్. సిమిలర్లీ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ అయినా సరే వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్. దట్స్ ఇట్. ఒకసారి చెప్పనా, చూడు, ఇన్వెంటరీ రిఫర్ షార్ట్. కండిషన్ ఎగ్జిస్ట్ అయి ఉంటే అడ్జస్టింగ్ ఈవెంట్ రా. అసలు కండిషనే లేదు, బట్ దేనికి సంబంధించింది అది, ఎన్ఆర్వి యొక్క ప్రైస్ పడిపోతుంది అంటే స్టిల్ వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఒకవేళ నో కండిషన్ ఎగ్జిస్టింగ్, మనకి ఇంకో కండిషన్ ఏంటంటే, ఇంకో థర్డ్ పాయింట్, కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యి లేదు యాజ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్న. ఇప్పుడు కాకపోతే వాటర్ లీకేజ్ వల్ల, ఫైర్ వల్ల నీకేమవుతుంది, నీ ఇన్వెంటరీ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేయాలి, దాన్ని ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఓకేనా? ఓకే. ఫైరు, వాటర్, వీటి డ్యామేజ్ వల్ల నీ ఇన్వెంటరీ డ్యామేజ్ అయిపోతుంది అంటే ఏమైంది, నువ్వు నార్మల్గా ఏమనుకుంటావు, ఫైర్ డ్యామేజ్ అంటే కండిషన్ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, అడ్జస్టింగ్ ఈవెంట్. ఇక్కడ కండిషన్ ఉన్నప్పటికీ అది వాటర్ వల్ల, లీకేజ్ వల్ల కాబట్టి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ కింద ట్రీట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, డివిడెండ్ అనేది నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. ఎప్పుడు, బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత అప్రూవల్ బిఫోర్ అయినా సరే. గోయింగ్ కన్సర్న్ ఒకవేళ ఎఫెక్ట్ అయితే ఏం చేస్తామంటే అడ్జస్టింగ్ ఈవెంట్. ఒకవేళ ఇఫ్ దేర్ ఇస్ నో ఎఫెక్ట్, నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్. అంతే. లాంగ్ టర్మ్ డెట్ చెప్పేసా. ఇక్కడ ఇంకొకటి చెప్తాను చూడు. ఇప్పుడు ఇంకోటి ఏం చూడాలంటే, బ్రీచ్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్ చెప్పాను కదా, నీకు ఎప్పుడు కూడా ఇండియాస్ 10కి ఎప్పుడు వెళ్తుంది, ఇండియాస్ 1కి ఎప్పుడు వెళ్తుంది అని చెప్పి నీకు చాలా క్లారిటీ ఉండాలి. గ్రేస్ పీరియడ్ ఎక్స్టెన్షన్ చేస్తాం కదా నార్మల్గా మనం, అది ఒకవేళ బిఫోర్ బ్యాలెన్స్ షీట్ డేట్ కన్నా ముందే ఎక్స్టెన్షన్ చేస్తే దాన్ని ఏమంటామంటే ఇండియాస్ 1 కింద వెళ్ళిపోద్ది. ఒకవేళ ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత చేస్తే గ్రేస్ పీరియడ్ ఎక్స్టెన్షన్, దాన్ని ఎలా ట్రీట్ చేయాలంటే దెన్ వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఇండియాస్ 10 యాజ్ పర్ ఇండియాస్ 10. ఎక్కడితో కాన్సెప్ట్లన్నీ అయిపోయాయి. అన్నిటికన్నా భయంకర ఎల్డిఆర్ క్వశ్చన్ ఒకటే, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక్కటే ఫస్ట్ చేద్దాం. చూడు, ఫోకస్. హెచ్ లిమిటెడ్ కన్స్ట్రక్టెడ్ వేర్ హౌస్. ఇక్కడ ఏం క్రక్స్ ఏంటంటే, ఇక్కడ ఏముంటుంది క్రక్స్ చెప్తాను చూడు. ఇక్కడ ఒక పీపీఈ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే ఇన్వెంటరీ ఉంటుంది. పీపీ అనేది 20 years ఉంటుందిరా లైఫ్. అయితే వాడు మధ్యలో ఏమంటాడంటే, వాడు రీఎస్టిమేట్ చేసుకొని, స్టార్టింగ్లో 30 years ఉంటుంది అంటాడు, దాని తర్వాత రీఎస్టిమేట్ చేసుకొని 20 years ఉంటుంది అంటాడు. ఇప్పుడు ఈ పీపీ మీద ఈవెంట్స్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఈవెంట్ అనేది ఆ పాయింట్ తీసుకొస్తాడు అనమాట. సో వాడు ఏమడుగుతున్నాడు చూడు, నేను డైరెక్ట్ దీన్ని డిఫరెంట్ స్టైల్లో చేస్తాను, ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్తా, అప్పుడే నీకు బెటర్ క్లారిటీ ఉంటుంది. ప్రిపేర్ అకౌంటింగ్ ఎంట్రీస్ టు రికార్డ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఈవెంట్స్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఆడేమడుగుతున్నాడు, వాడికి కావాల్సింది ఏంటంటే ఎంట్రీస్ కావాలంట. ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఇన్ ద అకౌంటింగ్ రికార్డ్స్ ఆఫ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2019. ఎప్పటికి అడుగుతున్నాడు, 2019కి అడుగుతున్నాడు. ఇగ్నోర్ ద ట్యాక్స్ ఇంపాక్ట్. వాడికి కావాల్సింది ఏంటి, జర్నల్ ఎంట్రీస్, ఆ తర్వాత రిపోర్టింగ్ పీరియడ్ అకౌంటింగ్ రికార్డ్స్. ఇప్పుడు 31st December 2019కి నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు ఈవెంట్స్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్. ఓకే, ఇక్కడ నీకు ఫస్ట్ తెలియాల్సింది వాడు ఏ ఇయర్ని, వాడు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇయర్ ఎండింగ్ ఎలా చేస్తున్నాడు. హెచ్ లిమిటెడ్ కన్స్ట్రక్టెడ్ ఏ వేర్ హౌస్, కాస్ట్ ఎంత, 10 lakhs ఇన్ 2015. ఇట్ ఫాస్ట్ బికేమ్ అవైలబుల్ ఫర్ యూస్. ఎప్పుడు అవైలబుల్గా ఉంది, 1st January 2016 నుంచి అవైలబుల్గా ఉంది. ఇది ఒకసారి టైం వేద్దాం. చూడు, మనం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసాం, 2015లో కన్స్ట్రక్ట్ చేసాం ఎసెట్ని. ఓకే, ఎసెట్ కన్స్ట్రక్టెడ్. మనం ఎప్పటి నుంచి వాడుతున్నామట, అవైలబుల్ ఫర్ యూజ్ ఎప్పటి నుంచి, 1st January 2016 నుంచి. 1st January 2016 నుంచి అవైలబుల్ ఫర్ యూజ్. ఓకే, 29th January 2020లో ఒకసారి చూస్తే ఇది ఈ ఎసెట్ అనేది లైఫ్ ఎక్కడ ఇచ్చాడు, కింద ఇచ్చాడు, బాగా కింద. బిఫోర్ డిస్కవరింగ్ ద ఫాల్ట్, హెచ్ లిమిటెడ్ హ్యాడ్ డిప్రిషియేటెడ్ ద వేర్ హౌస్ ఆన్ ద SLM మెథడ్ టు ఏ నిల్ రెసిడ్యువల్ వాల్యూ. దీని మీద పాయింట్ ఇక్కడ ఇంటర్లింక్డ్ అనమాట. ఎస్టిమేటెడ్ లైఫ్ ఎంతట, 30 years యూజ్ఫుల్ లైఫ్. దాని లైఫ్ ఎంతట, ఒరిజినల్ లైఫ్ 30 years. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకున్నాక మాత్రం చూడు ఇది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం, 29th January 2020 హెచ్ లిమిటెడ్ డిస్కవర్డ్ దట్ ఇట్స్ వేర్ హౌస్ వాజ్ డ్యామేజ్ డ్యూరింగ్ ద ఎర్లీ February 2020. ఎప్పుడు డ్యామేజ్ అయిందట,
29th జనవరిలో డ్యామేజ్ అయిందంట. అంటే 29th జనవరి అంటే ఫస్ట్ 2020లో ఇక్కడ 2020 స్టార్టింగ్లో మనకి ఏమైపోయింది, 29th జనవరిలో అది డ్యామేజ్ అయిపోయింది, డ్యామేజ్ ఆఫ్ ద వేర్ హౌస్. ఓకే. డ్యూరింగ్ ఎర్లీ ఫిబ్రవరి 2020, జనవరి తర్వాత ఫిబ్రవరి అండ్ ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత ఫిబ్రవరిలో ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తే నీకు ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసిందట. 1 సెకండ్ ఆగా, ఇది ఎలా చూద్దాం. సరే, ఈ పాయింట్ ఇక్కడ చదివిస్తాను చూడు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను, నీకు 29th జనవరి 2020లో నువ్వు డిస్కవర్ చేసావురా వేర్ హౌస్ అనేది డ్యామేజ్ అయిందని. ఎప్పుడు డ్యామేజ్ అయింది, ఎప్పుడు తెలుసుకున్నావు నువ్వు? ఫిబ్రవరి 2020లో నువ్వు ఐడెంటిఫై చేసావు. ఓకే. కాకపోతే నార్మల్ చూడు, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 31st డిసెంబర్ 2019. ఆ నెక్స్ట్ ఇయర్లో జనవరిలో నీకు ఏదో ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ జనవరి మంత్ ఇక్కడ ఉంది. ఈ మంత్లో ఏమని తెలిసింది, నా వేర్ హౌస్ డ్యామేజ్ అయిందని తెలిసింది. ఓకే. అయితే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎప్పుడు అప్రూవ్ చేసి ఉంటాడో ఇక్కడ ఎక్కడో అప్రూవ్ చేసి ఉంటాడు. అంటే ఇక్కడ ఏమైంది, ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ బిఫోర్ అప్రూవల్, ఇదేమవుతుందంటే ఇండెస్ 10లోకి వస్తుంది. ఫస్ట్ పాయింట్ అది. ఓకే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, అండ్ ఇన్వెస్టిగేషన్ రివీల్ దట్ డ్యామేజ్ వాజ్ డ్యూ టు స్ట్రక్చరల్ ఫాల్ట్. అది దేనివల్ల వచ్చిందంట డ్యామేజ్, స్ట్రక్చరల్ ఫాల్ట్ వల్లట. In the early February 2020, an investigation revealed that structural fault in the construction of the warehouse. The fault became apparent when the warehouse building leaked severely after heavily rainfall in the week ended 27th January 2020. నీకు స్ట్రక్చర్ ఇక్కడ మెయిన్ ఫోకస్ నువ్వు చేయాల్సింది స్ట్రక్చరల్ ఫాల్ట్. ఇక్కడ ఇన్వెంటరీ లేదు, అయినా అది ఆఫ్టర్ హెవీ రెయిన్ఫాల్ వల్ల నీకు తెలిసింది అది. అంతేగాని అది ఆ డ్యామేజ్ అవ్వడానికి రీజన్ వాటర్ లీకేజ్ కాదు, అది గుర్తుంచుకోవాలి. ద డిస్కవర్ ఆఫ్ ద ఫాల్ట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్. ఇక్కడ ఇంపైర్మెంట్ లాస్ మూమెంట్ కూడా చెప్తున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చూడు, ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏమని తెలిసింది, దెర్ ఈజ్ సమ్ వీ డిస్కవర్డ్ దట్ నాకు నా వేర్ హౌస్ అనేది డ్యామేజ్ అయిందని చెప్పి నేను 29th జనవరి తెలుసుకున్నా. డ్యామేజ్ అయిందని దేనివల్ల, స్ట్రక్చరల్ ఫాల్ట్ వల్ల. ఆ స్ట్రక్చరల్ ఫాల్ట్ అనేది మనకి ఇప్పుడు తెలిసింది, బట్ అది బిల్డింగ్లో ఎప్పటి నుంచో ఉంది కదా. అంటే నీకు బిఫోర్ దిస్ డేట్ దెర్ ఈజ్ ఎ కండిషన్ ఎగ్జిస్టింగ్. ఆ కండిషన్ నీకు ఇక్కడ తెలిసింది కాబట్టి దాన్ని ఏమంటాను నేను, ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంట. అంటే కదా కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఓకే, అది కాదు ఇందులో పెద్ద మ్యాటర్. అయితే ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, 2016లో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. 2016లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే దాని ఎసెట్ యొక్క వాల్యూ ఎంత, 10 lakhs. అంటే 16, 17, 18 మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం 31st డిసెంబర్. అంటే యాక్చువల్గా ఇక్కడ 19 వరకు మనం కనుగోలేదు. అందుకని మనం ఏం చేయాలి, నార్మల్గా అయితే 4 years డిప్రిషియేషన్ తీసేయాలి ఈ అసెట్ మీద. కానీ ఐసీఓడు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఐసీఓడికి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఈ 19th ఇయర్ని కన్సిడర్ చేయడాడు. వాడు ఏం చేస్తాడు, ఇయర్ మనం యాక్చువల్గా 31st డిసెంబర్ అయితే వాడు ఏం చేస్తాడంటే 31st మార్చ్ 18 కింద లెక్కేసుకుంటాడు. ఈ 2019 కన్సిడర్ చేయడాడు. ఓకేనా. సో వాడు ఏం చేస్తాడంటే ఈ 3 monthsకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాడనమాట. లెట్ us స్టార్ట్ విత్ ఆన్సర్. చూడు, ఇప్పుడు ఎసెట్ వాల్యూ ఎంత, 10 lakhs. ఎసెట్ వాల్యూ 10 lakhs అయితే దాని లైఫ్ ఎంత, 30 years. ఫస్ట్ 2016, 17, 18 3 years మీద డిప్రిషియేషన్. 10 lakhs డివైడెడ్ బై 30 years చేస్తే ఒక్కొక్క ఇయర్కి ఇంత డిప్రిషియేషన్ వస్తుంది. అయితే 2019 డిప్రిషియేషన్ కూడా మనం యాక్చువల్గా ఇవ్వాలి. ఇక్కడ చూస్తే నువ్వు 2019 డిప్రిషియేషన్ కూడా ఇవ్వాలి, కానీ ఐసీఓడు ఇవ్వడు. సో యాజ్ పర్ ఐసీ ఉండడం కోసం మనం ఏం చేస్తాం అంటే ఇది కన్సిడర్ చేసుకోకుండా మనం ఏం చేస్తాం, ఇది అంతా మైనస్ చేసేసాక దాని వాల్యూ ఎంత వస్తుందంటే యాజ్ ఆన్ 1st January 2019కి 9 lakhs వస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఒకరా, రికవరబుల్ అమౌంట్ అంట ఆఫ్ వేర్ హౌస్ ఆన్ 31st December 2019 అంట. ఆ ఇయర్ ఎండ్లో రికవరబుల్ అమౌంట్ ఎంత అట, 6 lakhs అట.
నువ్వు ఎక్కడ కూడా మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, ఎందుకంటే వాడు ఇయర్ ఎండ్ అన్నాడు క్లియర్గా 31st December 2019 అంటే మళ్ళీ ఈ 2019 డిప్రిసియేషన్ కూడా తీసేయాలి, కానీ యాక్చువల్గా వీడు తీయడు, క్వశ్చన్లో వాడు ఏం చేయడు, తీయడు. ఎందుకు తీయడు అంటే అక్కడ రీఎస్టిమేటెడ్ లైఫ్ assessed the useful life of its warehouse at 20 years from the date discovering from the date that it was ready for use. ఇక్కడ ఏమంటే నువ్వు ఎలా ఆలోచించాలంటే ఈ క్వశ్చన్ ఇక్కడ 31st December 2019 నీ లైఫ్ని రీఎస్టిమేట్ చేస్తున్నారు 20 years ఉంటుందని. అప్పుడు ఏం చేయాలి, ఇప్పటిదాకా 30 years కన్సిడర్ చేసినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే 20 years కన్సిడర్ చేయాలి. అంటే అంత 9 lakhs డివైడెడ్ బై ఇక్కడ 20 years కన్సిడర్ చేయాలంటే ఆల్రెడీ నీకు ఎన్ని ఇయర్స్ అయిపోయింది, 3 years అయిపోయింది, -3 ఎంత 17 years. 17 yearsకి డిప్రిషియేషన్ తీసేయాలి. 9 lakhs అంతే కదా, 9 lakhs డివైడ్ బై 17 అంటే పెర్ ఇయర్ ఇంత వస్తుంది డిప్రిషియేషన్. అంటే 31st December 2019కి 8,47,059. అదే ఇయర్ ఎండ్కి రికవరబుల్ అమౌంట్ ఎంత ఉంది నీకు క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడుగా 6 lakhs. 6 lakhs తీసుకో. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 2,47,059. దీన్ని ఏమంటాం అంటే ఇంపైర్మెంట్ లాస్ అంటాం అనమాట. ఓకే, వాడు మనల్ని ఏం అడిగాడు అంటే జర్నల్ ఎంట్రీస్ అడిగాడు. వాడు ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే నేనైతే ఫస్ట్ ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది, నా వేర్ హౌస్ వాల్యూ తగ్గిపోయింది 2,49,000 ఇంత రాసుకుంటాం ఈ అమౌంట్, ఇంపైర్మెంట్ లాస్ టు వేర్ హౌస్. అయితే ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంకోటి జరిగింది ఏంటది, డిప్రిషియేషన్ చూడు. 2019లో నార్మల్గా అయితే నా డిప్రిషియేషన్ ఎంత రావాలి, 33,333 రావాలి, కానీ ఇక్కడ ఏమైంది, రీవాల్యూ చేయడం వల్ల నా అసెస్మెంట్ నా డిప్రిషియేషన్ పెరిగిపోయింది. ఎంత పెరిగింది అంటే ఎలా చెప్తావు, 52,941 డివైడ్ బై -33,333 తీసేస్తే 19,608. అది అడ్జస్ట్ చేసేస్తే ఎంత వచ్చిందంటే త్రిబుల్ తీసేస్తే 19,608. అంటే నా అసెట్ యొక్క కొత్త డిప్రిషియేషన్ నేను రికార్డ్ చేయాలి. డిప్రిషియేషన్ అకౌంట్ ఎట్ ఆర్ టు వేర్ హౌస్ ఆర్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ చెప్పి 19,608 రాస్తాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్. 22 minutes దరిద్రం, బట్ ఇది ఇంపార్టెంట్లే. ఈ క్వశ్చన్ స్పెండ్ చేయాలి, ఇంక మిగిలిన క్వశ్చన్ ఏమీ అంత టైం స్పెండ్ చేయను, ఇది మాత్రం ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగానే కోప్పడుకో. డిస్కస్ ద డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఇన్ ద అబోవ్ కేస్ యాజ్ పర్ ద ఇండియాస్. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది, ఇక్కడ ఏమడుతుంది, డిస్క్లోజర్ ద రిక్వైర్మెంట్ ఇన్ ద అబోవ్ కేస్ యాజ్ పర్ ద రిలవెంట్ ఇండియాస్. చూడు ఫస్ట్ ఏం చేసాం, జర్నల్ ఎంట్రీస్ పాస్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఏమడుగుతున్నాడంటే డిస్కస్ ద డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఇన్ ద అబోవ్ కేస్. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఏమైంది, స్ట్రక్చరల్ నీకు అసలు డ్యామేజ్ అనేది దేనివల్ల వచ్చింది, స్ట్రక్చరల్ ఫాల్ట్ వల్ల. అంటే ఏమవుతుంది అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, దెర్ ఈజ్ ఎ కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. సో కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చూడు, ఇక్కడ డ్యామేజ్ డ్యూ టు వేర్ హౌస్ ఈజ్ అన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఎందుకు, కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద at the end of the reporting period. ఎవిడెన్స్ దట్ స్ట్రక్చరల్ ఫాల్ట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. నీది స్ట్రక్చరల్ ఫాల్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, అది నీకు కండిషన్ ఎగ్జిస్టింగ్, ఎందుకంటే బిఫోర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ కూడా నీకు అది ఎగ్జిస్ట్ అయి ఉంది. బట్ నీకు ఎప్పుడు తెలిసిందంటే నీకు తెలిసింది రిపోర్టింగ్ డిస్కవర్డ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ డేట్, ఇయర్ అయిపోయిన తర్వాత తెలిసింది. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంట. ఫస్ట్ పాయింట్ స్ట్రక్చరల్ ఫాల్ట్ వల్ల అది అంతే, అందులో డౌట్ ఏముందా, లేదు. నెక్స్ట్ ఏంటట, చూడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లోనే ఇంకో సబ్ క్వశ్చన్ ఉంది చూడు. సెపరేట్ సీవేజ్ అనుకుంటుంది, సీపేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ త్రూ క్రాక్ ఇన్ ద వేర్ హౌస్ కాజ్డ్ డ్యామేజ్ టు ఇన్వెంటరీ వర్త్ అబౌట్ 1 lakh బికేమ్ అన్సేలబుల్. ఇక్కడ నీకు ఏం తెలిసింది, ద ఇన్వెంటరీ డ్యామేజ్డ్ ఇన్వెంటరీ వాజ్ ఆన్ హ్యాండ్ ఆన్ 31st December 2019. 31st December 2019కి తెలిసింది డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు దేనివల్ల డ్యామేజ్ అయిపోయింది, రెయిన్ వాటర్ వల్ల. రెయిన్ వాటర్ అంటే వాటర్ లీకేజు. అయితే ఇది ఏమైంది, కండిషన్ ఎగ్జిస్ట్ అయి ఉందా, ఓకే. డ్యామేజ్ అనేది ముందు నుంచే ఉంటుంది, కండిషన్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది.
కాకపోతే ఇదేమింది నార్మల్గా అయితే కండిషన్ అయ్యి ఉంటే యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ దెన్ వీ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. బట్ స్టిల్ వీ విల్ ఇది స్పెషల్ కేసు కాబట్టి దీన్ని ఏం చేయాలి, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కింద ట్రీట్ చేయాలి. నార్మల్గా అయితే ఎగ్జిస్టింగ్ ఈవెంట్. ఇప్పుడు దానికి వేరే ఆపోజిట్ డైరెక్షన్లో ఆలోచించాలి, ఎందుకంటే ఇది స్పెషల్ కేసు కాబట్టి. సో ఇట్ ఈస్ ఎ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. వాటర్ లీకేజ్ అనేది బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ఫైనల్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇన్వెంటరీ ఇస్ ఎ డ్యామేజ్, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. డ్యామేజ్ ఆఫ్ ఇన్వెంటరీ ఈజ్ డ్యూ టు సీవేజ్ ఆఫ్ రెయిన్ వాటర్ అక్కడ డ్యూరింగ్ ద ఇయర్, ఇట్ ఈజ్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. డిస్క్లోజ్ ద నేచర్ ఆఫ్ ది ఈవెంట్. జస్ట్ మనం ఏం చేయాలి, డిస్క్లోజర్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ 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 ఇంకేమైనా ఉందా మనం చేయాల్సింది? విల్ యువర్ ఆన్సర్ బీ డిఫరెంట్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ నాన్ స్ట్రక్చరల్ ఫాల్ట్ అండ్ డ్యామేజ్ ఆఫ్ టు ద వేర్ హౌస్ హ్యాస్ బీన్ కాజ్డ్ టు ద ఈవెంట్ అక్కడ ఆఫ్టర్ ఫస్ట్ ఇట ఇదే నాన్ స్ట్రక్చరల్ ఫాల్ట్ అంటే ఇక్కడ ఏమైంది, నో కండిషన్ ఎగ్జిస్టింగ్. సో అటు ఏమైంది, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుద్ది ఫస్ట్. ఒకవేళ డ్యామేజ్ టు ద వేర్ హౌస్ బీన్ కాజ్డ్ బై దన్ ఈవెంట్ దట్ అక్కడ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత, డ్యామేజ్ టు ద వేర్ హౌస్ అనేది తర్వాత ఎక్కర్ అయింది. సో బోత్ కేసెస్ ఇట్స్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. చూడు ఇక్కడ ఏంటి, స్ట్రక్చరల్ ఫాల్ట్ వల్ల కాదు అంట, అది ఎప్పుడు ఏమైంది, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుద్ది. ఓకే. ఇఫ్ ద డ్యామేజ్ టు ద వేర్ హౌస్ హ్యాస్ బీన్ కాజ్డ్ బై అన్ ఈవెంట్ అక్కడ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, అంతే కదా. ఫస్ట్ ఆడు ఏమంటున్నాడు, ఇట్ ఈజ్ అన్ ఈవెంట్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ అంటున్నాడు. ఆ తర్వాత అదేంటంటే నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అంటున్నాడు. అట్సే, ఎందుకంటే స్ట్రక్చరల్ ఫాల్ట్ కాదు అంటే దెర్ ఇస్ నో కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. దట్స్ ఇట్. ఫాస్ట్గా లేపాను చూడు. XYZ లిమిటెడ్ ఇలిస్ట్రేషన్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సివిల్ కన్స్ట్రక్షన్ అనేది సివిల్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. దాని కాస్ట్ ఎంత ఇచ్చాడు అక్కర్లేదు మనకి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2001-2లో. ఇన్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్సో. The course of execution of the work 2019 while arising the foundation work that it had met a rocky surface and the cost of a contract would go up by 50 crore. ఏమి లేదురా, నువ్వు ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, కన్స్ట్రక్ట్ చేద్దామని దాని ప్రాజెక్ట్ 200 crores అనుకున్నావు. అయితే సడన్గా నువ్వు ఫౌండేషన్ రాడ్ వేద్దామని చెప్పి మొదలెడితే నీకు అక్కడ ఫైండ్ అవుట్ ఏమంటే అక్కడ రాకీ సబ్స్టాన్సెస్ను, రాకీ సర్ఫేస్ని, ఆ రాకీ సర్ఫేస్ దగ్గర కన్నాలు పెట్టడానికి నీకు చాలా అమౌంట్ అవుద్ది. సో ఇది ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ ఈవెంటా నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటా అని అడుగుతున్నాడు. సారీ, ఎగ్జిస్టింగా నాన్ ఎగ్జిస్టింగా. సో నార్మల్గా ఏం చెప్తాం, దెర్ ఈజ్ అ కండిషన్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్. ఎందుకంటే నీకు ఎప్పుడు తెలిసింది, ఆఫ్టర్ నీకు మేలో తెలిసింది ఇన్ఫర్మేషన్, ఎప్పుడు మేలో తెలిసింది. బట్ అది ఎప్పటి నుంచో ఉంది, నువ్వు తర్వాత తెలుసుకున్నావు. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అಷ್ಟೇ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. పెనాల్టీ ఫర్ ఏ బ్రీచ్ in performance of a contract believed that the penalty was payable at a lower amount than the amount demanded by the other party. A limited ఏం చేసినట్టు created a provision for the penalty but also approached the arbitrator with a submission that the case may be dismissed with cause. A limited prepared the final statement for the year 21-22 which were approved in July 2022. The arbitrator in June awarded the in case of A limited. As a result of the award, the arbitrator, the provision earlier made by A limited was required to be reduced. The arbitrator also decided that the cost of the case should be borne by the other party. Now, whether A limited is required to remeasure its provision, what would be the accounting treatment of the cost that will be recovered by A limited, which has already been charged to the statement of P&L expenses. నార్మల్గా ఏమైంది, మనోడు కేసు వేసాడు, పే పెనాల్టీ ఫర్ బ్రీచ్ ఎవడో వేసాడు. అయితే మనోడు ఏం చేసాడు, దానికి కౌంటర్గా ఆర్బిట్రేషన్లోకి ఎంటర్ అయ్యాడు. ఆర్బిట్రేషన్లోకి వెళ్తే ఏమైంది, నీకు ఎప్పుడు వచ్చింది రిజల్ట్, జూన్లో వచ్చింది. నువ్వు ఎప్పుడు వేసావు కేసు, ఆడక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు. ఏ లిమిటెడ్ ప్రిపేర్ ద ఫైనల్ స్టేట్మెంట్స్ 1-2 అంటే కేసు 31 మార్చ్ క్లోజ్ అయిపోద్ది. మార్చ్ తర్వాత నీకు నీ సైడ్ నుంచి ఎప్పుడు వచ్చిందంటే నీకు విన్నింగ్ అవార్డు
జూన్లో వచ్చిందిరా, అంటే 31st మార్చ్కి జూన్కి మధ్యలో జరిగింది ఈవెంట్. నువ్వు ఆర్బిట్రేషన్లోకి వెళ్ళామంటే కండిషన్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది, అడ్జస్టింగ్ ఈవెంట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. అయితే వాడు నీకు ఏమవుతున్నాడు, అవతలోడు ఓడిపోయాడు రా ఆర్బిట్రేషన్ కన్సిలేషన్లో. వాడు ఏం చేస్తుందంటే నీకు పడ్డ కాస్ట్ కూడా వాడు రికవర్ చేస్తున్నాడు. నువ్వు స్టార్టింగ్లో ఏం చేస్తావు, ఆ కాస్ట్ని నువ్వు P&Lలో చూపించుకున్నావు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా నీకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అంటే దట్ ఈజ్ వీ విల్ గో విత్ యాజ్ పర్ ఇండియాస్ 37. ఇక్కడ సింపుల్ రా, ఇండియాస్ 37 ప్రకారం ఆ డబ్బులు ఇప్పటిదాకా కాస్ట్ అనుకున్నాం. ఇప్పుడు అది ఏమవుతుంది, డబ్బులు తిరిగి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, కంటింజెంట్ అసెట్ కింద రికగ్నైజ్ చేయమని చెప్తుంది. ఇండియాస్ 37 కంటింజెంట్ అసెట్స్ ఏం చెప్తుందంటే ఇఫ్ ఇట్ హ్యాస్ బికమ్ వర్చువల్లీ సర్టెన్ దట్ అన్ ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ విల్ అరైజ్ ద సెట్ ద రిలేటెడ్ ఇన్కమ్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వర్చువల్లీ సర్టెన్ అయ్యుండి ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి విల్ అరైజ్ అయితే అప్పుడు నువ్వేం చేయాలి, ఇన్కమ్ అనేది రికగ్నైజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇఫ్ అన్ ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ హ్యాస్ బికమ్ ప్రాబబుల్, ఒకవేళ ఇన్ఫ్లో ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ అనేది ప్రాబబుల్ అయితే ఎంటిటీ డిస్క్లోజెస్ ద కంటింజెంట్ అసెట్. అర్థమైందా? ప్రాబబుల్ అంటే మోర్ దెన్, అది నీకు ఇండియాస్ 37 చేసిన నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, అకార్డింగ్ ద రికవరీ షుడ్ బి రికగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023. అందుకని ఇది ఏం చెప్తున్నాడు, బుక్స్లో నీ ఫైనాన్షియల్స్లో రికగ్నైజ్ చేయమని చెప్తున్నాడు అంతే. ఫుల్ వర్షం వస్తుంది, డిస్టర్బెన్స్గా ఉందమ్మా. మరి చూడు నెక్స్ట్, డిస్కస్ ద రీజన్స్ అడ్జస్టింగ్గా నాన్ అడ్జస్టింగ్గా చెప్పమంటున్నాడు. మూవ్ లిమిటెడ్ వన్ ద ఆర్బిట్రేషన్ అవార్డ్ అట ఎప్పుడు వచ్చింది, 25th ఏప్రిల్. ఇది ఏం జరుగుతుంది, 25th ఏప్రిల్న నీకు అవార్డు వచ్చింది. ద డెటర్స్ అప్రూవ్డ్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్. ఎప్పుడు అప్రూవ్ చేశారు, 1st May. అంటే ఆఫ్టర్ బ్యాలెన్స్ షీట్ డేట్ బిఫోర్ అప్రూవల్. కాబట్టి ఇది ఏమవుతుంది, కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. ఆర్బిట్రేషన్కి వెళ్ళామంటే కండిషన్ నీకు ముందే తెలుసు. సో ఇట్ ఈజ్ ఏమవుతుంది, అడ్జస్టింగ్ ఈవెంట్. నెక్స్ట్, జూమ్ లిమిటెడ్ purchased 1000 mobiles phones. The manufacturers of phone announced that the release of a new version on 1st March 2019 but had not announced the price. Zoom Limited has a valued inventory at a cost of 5,000 each year ending 31st March due to arrival of a new advanced version of mobile phone. వీళ్ళకి కంపెనీ వాళ్ళకి ముందే తెలుసురా, ఏం తెలుసు, కొత్త వెర్షన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అనేది లాంచ్ చేస్తామని. అయితే ఈ కొత్త మొబైల్ ఫోన్ రావడం వల్ల ఓల్డ్ మొబైల్ ఫోన్కి వాల్యూ పడిపోయింది. ఇప్పుడు ఏంటి, ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ వాల్యూడ్ 5,000 ఈచ్, నాట్ ఎట్ ద వాల్యూ ఆఫ్ 4,000 లెస్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద సేల్స్ యాజ్ ద ప్రైస్ రిడక్షన్ ఇన్ ద సేల్ ప్రైస్ వాజ్ ఎఫెక్టెడ్ ఆన్ 31st March. The selling price of the mobile stock remaining with the company was dropped down. ఏమైంది, ఇప్పుడు కొత్త వెర్షన్ అనేది మార్కెట్లో లాంచ్ అయింది. ఇప్పుడు దాకా ఉన్న 5,000 కాస్ట్ ఇప్పుడు ఎంతకు పడిపోయింది, 4,000. ఇప్పుడు ఈ ఈవెంట్ అడ్జస్టింగ్గా నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్, నీకు కండిషన్ ఉందా ముందే తెలుసు, బిఫోర్ బ్యాలెన్స్ షీట్ డేట్. సో ఇప్పుడు అది ఏమవుతుంది, అడ్జస్టింగ్ ఈవెంట్ అయితే. అయితే ఈ అమౌంట్ దేంట్లో రికార్డ్ చేయాలి, హెన్స్ అప్రోప్రియట్ ప్రొవిజన్ మస్ట్ బి మేడ్ ఫర్ 15 lakhs. అంతేనా? ఓకే. దెర్ ఈజ్ అన్ ఓల్డ్ డ్యూ ఫ్రమ్ ఏ డెటార్ అమౌంటింగ్ టు 15 lakhs అగెన్స్ట్ హూమ్ ద ఇన్వాల్వ్స్. ఇక్కడ 15 lakhs ఎలా వచ్చిందని అడుగుతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,000 rupees లాస్, 1000 మొబైల్స్ రా, ఒక్కో దాని మీద ఎంత లాసు, 1,000 rupees లాస్. అయితే ఇక్కడ 15 lakhs ఎందుకు వచ్చింది? హెన్స్ అప్రోప్రియట్ ప్రొవిజన్ మస్ట్ బి మేడ్ ఫర్ 15 lakhs. అది థర్డ్ క్వశ్చన్ అయి ఉంటుందా? లేదులే, అది అక్కడితో ఆపే. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. దేర్ ఈజ్ అన్ ఓల్డ్ డెటార్ అమౌంటెడ్ టు 16 lakhs. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అని ఆడ స్టార్ట్ అయ్యాయి 31st March. నీకు ఆల్రెడీ తెలుసు, ద డెటార్ వాజ్ డిక్లేర్డ్ ఇన్సాల్వెంట్. అదేమవుద్ది, ఆల్రెడీ ఆడ మీద IBC కేసు నడుపుతుంది కాబట్టి అడ్జస్టింగ్ ఈవెంట్ అవుద్ది. నెక్స్ట్ ఏంటట, కంపెనీస్ అనౌన్సెస్ రీస్ట్రక్చర్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ ద కంపెనీ. ద మేనేజ్మెంట్ ప్లాన్స్ టు మేక్ సిగ్నిఫికెంట్ రిడెండెన్సీస్.
to close a few divisions of the company business. However, there is no formal plan at how should the management recognize a provision in the books if the company decides subsequent to end of the accounting year to restructure its operations. సో వాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఇట్ విల్ రీస్ట్రక్చర్ నాన్ డిస్క్లోజర్. 1 సెకండ్, ఇది ఇంపార్టెంట్గా ఉంది కొంచెం. ఇక్కడ రీస్ట్రక్చర్ చేద్దామని అలా అనుకుంటున్నారు, బట్ వాళ్ళు ఏ ప్లాన్ ఇనిషియేట్ చేయలేదు. ప్లాన్ లేదు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, కండిషన్ ఉందా అంటే కండిషన్ లేదు. ప్లానే చేసుకున్నప్పుడు అది ఈ ఇయరే చేస్తుంటే గ్యారంటీ ఉంది రీస్ట్రక్చరింగ్. షుడ్ ద మేనేజ్మెంట్ రికగ్నైజ్ ద ప్రొవిజన్ ఇన్ ద బుక్స్ ఇఫ్ ద కంపెనీ డిసైడ్స్ సబ్సిక్వెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ రీస్ట్రక్చర్ ఇట్స్ ఆపరేషన్స్. ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ తర్వాత వాడు నిజంగా రీస్ట్రక్చర్ చేద్దాం అనుకుంటే అది ఎగ్జిస్టింగ్ అవుద్ది అంటే నాన్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. ఎందుకదా, దో దిస్ ఈజ్ ఎ నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ occurred after the reporting period at it would be result in the disclosure of the event of the financial statements if restructure is material. As per India 37, decision to restructure was not taken before or on or after the reporting date, hence it does not give rise to constructive obligation at the end of the reporting period. Create a provision. Game less so ఇంకేమైనా వదిలేసామా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతే అయిపోయింది. క్వశ్చన్ 3 ఇన్ దిస్ ఇండెస్ట్ అండ్ కంప్లీటెడ్.